వార్ అకాడమీకి స్వాగతం. యూపీఎస్సీ, టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ మరియు అన్ని ప్రభుత్వ పరీక్షల తయారీకి మీ నమ్మకమైన గమ్యం. ఈరోజు మన చర్చకు స్వాగతం. భారత చరిత్రను చూస్తే అది కేవలం తేదీలు, యుద్ధాల సమాహారం కాదు కదా. అస్సలు కాదు. అదొక గొలుసు కట్టులాంటిది. ఒక సంఘటన ఇంకో దానికి ఎలా దారి తీసిందో చూస్తే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అవును, సరిగ్గా ఈరోజు మనం అదే చేద్దాం. మన ముందు కొన్ని ప్రశ్నలున్నాయి. వీటిని ఒక క్విజ్లా కాకుండా ఒక్కో ప్రశ్నను లోతుగా విశ్లేషిద్దాం. దాని వెనుకున్న కథ ఏంటి, దాని ప్రభావం ఏంటి అని మొదలు పెడదామా? తప్పకుండా, నేను సిద్ధంగా ఉన్నాను. ఇది చాలా బావుంటుంది. అయితే మన మొదటి ప్రశ్న, ఇది సంస్థల స్థాపన కాలక్రమానికి సంబంధించింది. 3 సంస్థలున్నాయి: ఇండియన్ ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ కాంగ్రెస్, ఫెడరేషన్ ఆఫ్ ద ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అంటే ఫిక్కీ, ఆ తర్వాత హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీ హెచ్ఎస్ఆర్ఏ. వీటిని సరైన క్రమంలో పెట్టాలి. సరే, దీనికి సమాధానం రెండవ ఆప్షన్ ఐ ఆ తర్వాత 3. ఐ3. ఎందుకని? వాటి స్థాపన సంవత్సరాలు చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇండియన్ ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ కాంగ్రెస్ 1924లో ఏర్పడింది. ఓకే. దాని తరువాత అంటే ఫిక్కీ 1927లో స్థాపించబడింది. ఇక చివరగా భగత్ సింగ్ వాళ్ల హెచ్ఎస్ఆర్ఏ 1928లో ఏర్పడింది. కాబట్టి 1924, 27, 28 క్రమం సరిపోయింది. నిజమే. కాని ఇక్కడ ఒక విషయం గమనించారా? ఈ 3 సంస్థల మధ్య అసలు సంబంధమే లేదు. ఒకటి పరిశ్రమల కోసం, ఇంకొకటి విప్లవం కోసం. అయినా అన్నీ 4 ఏళ్లలోనే వచ్చాయి. చాలా మంచి పాయింట్ అడిగారు. అంటే 1920లలో స్వాతంత్ర్యం కోసం వేరువేరు మార్గాలు అన్వేషిస్తున్నారన్నమాట. ఒకవైపు భారతీయ పారిశ్రామికవేత్తలు ఆర్థికంగా బలపడాలని చూస్తున్నారు, ఫిక్కీ లాంటి వాటితో. అవును. మరోవైపు భగత్ సింగ్ లాంటి యువకులు సాయుధ పోరాటమే మార్గమనుకున్నారు. అంటే లక్ష్యం ఒక్కటే, కాని దారులు వేరు. అద్భుతం. సరే, ఇప్పుడు విద్యారంగానికి వెళ్దాం. వుడ్స్ డెస్పాచ్ గురించి, యూరోపియన్ విద్యపై వచ్చిన ఈ డెస్పాచ్ గురించి ఏ వాదనలు సరైనవి? 1. ఇది భారతీయుల నైతిక స్వభావాన్ని మెరుగుపరుస్తుంది. 2. మన సొంత వారసత్వాన్ని కనుక్కోవడానికి సహాయపడుతుంది. 3. వాణిజ్య ప్రయోజనాలను గుర్తించేలా చేస్తుంది. దీనికి సరైన సమాధానం రెండవ ఆప్షన్, అంటే ఐ మరియు 3. ఐ మరియు 3 అంటే మన నైతికతను మెరుగుపరచడం, వాణిజ్య ప్రయోజనాలు. అవును. వుడ్స్ డెస్పాచ్ అంటే 1854లో వచ్చింది. దీన్ని భారతదేశంలో ఆంగ్ల విద్య యొక్క మ్యాగ్నా కార్టా అని అంటారు. వాళ్ల లక్ష్యాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. 1. పాశ్చాత్య నీతిని నేర్పి మన నైతికతను పెంచడం. అంటే వాళ్ల దృష్టిలో మన నైతికత తక్కువనమాట. కరెక్ట్. రెండోది, ఇంగ్లీష్ చదువుకుంటే బ్రిటిష్ వస్తువులు వాడుతారు, వాళ్ల వ్యాపారం పెరుగుతుంది అని. అందుకే ఐ3 సరైనవి. అంటే రెండవ వాదన, మన వారసత్వాన్ని కనుక్కోవడం అనేది పూర్తిగా తప్పా? ఖచ్చితంగా తప్పు. వాళ్ల ఉద్దేశ్యం సంస్కృతం లాంటి భారతీయ భాషలను ప్రోత్సహించడం కాదు. వాళ్లక్ కావాల్సింది రక్తం, రంగులో భారతీయులుగా ఉండి ఆలోచనల్లో ఆంగ్లేయులుగా ఉండే ఒక కొత్త తరం. ఓ, మెక్కాలే చెప్పినట్టు. అవును. ఆ ఆలోచననే ఈ డెస్పాచ్ ముందుకు తీసుకెళ్ళింది. అర్థమైంది. సరే, ఒకవైపు విద్యతో మెదళ్లను నియంత్రించారు, మరోవైపు రాజ్యాలనే లాక్కున్నారు. అదే రాజ్య సంక్రమణ సిద్ధాంతం. దీని ప్రకారం ఆక్రమించిన రాజ్యాల సరైన క్రమం ఏది? సతారా, ఉదయ్పూర్, ఝాన్సీ. ఇచ్చిన ఆప్షన్స్లో మొదటిదే సరైనదే. సతారా, ఆ తర్వాత ఉదయ్పూర్, చివరగా ఝాన్సీ. సతారా, ఉదయ్పూర్, ఝాన్సీ. అవును. లార్డ్ డల్హౌసీ తెచ్చిన ఈ సిద్ధాంతం ప్రకారం పాలకులకు సొంత కొడుకులు లేకపోతే ఆ రాజ్యం నేరుగా బ్రిటిష్ వాళ్లకి వెళ్ళిపోతుంది. దత్తత చెల్లదు. చాలా అన్యాయంగా ఉంది. నిజమే. ఈ క్రమంలో సతారాను 1848లో, ఉదయ్పూర్ను 1852లో, ఇక ఝాన్సీని 1853లో కలిపేసుకున్నారు. 1857 సిపాయిల తిరుగుబాటుకు ఇది కూడా ఒక ముఖ్య కారణం అంటారు కదా? నిస్సందేహంగా. ఝాన్సీ రాణి లక్ష్మీబాయి పోరాడటానికి ఇదే కదా ముఖ్య కారణం. ఈ అన్యాయమైన విధానం వల్లే చాలామంది రాజులు, రాణులు బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా తిరగబడ్డారు. నిజమే. ఇప్పుడు జాతీయోద్యమంలోని కొన్ని సంఘటనల క్రమం చూద్దాం. సైమన్ కమిషన్, ఖెడా సత్యాగ్రహం, గాంధీ-ఇర్విన్ ఒప్పందం.
వీటిని సరైన క్రమంలో చెప్పండి. దేనికి సరైన క్రమం మూడవ ఆప్షన్ ఐ ఐ ఐ. ఐ ఐ ఐ అంటే మొదట ఖేడా సత్యాగ్రహం. అవును. ఖేడా సత్యాగ్రహం 1918లో జరిగింది, గుజరాత్లో గాంధీజీ నాయకత్వంలో. ఆ తర్వాత సైమన్ కమిషన్, అది 1928లో భారతదేశానికి వచ్చింది. సైమన్ గోబ్యాక్ నినాదాలు. కరెక్ట్. ఇక చివరగా 1931లో గాంధీ-ఇర్విన్ ఒప్పందం జరిగింది. ఇది ఉప్పు సత్యాగ్రహం తర్వాత. అంటే గాంధీజీ ప్రస్థానం కూడా ఇందులో కనిపిస్తోంది. ఒక చిన్న రైతు ఉద్యమం నుండి వైస్రాయ్తో చర్చల స్థాయికి. ఖచ్చితంగా. చాలా మంచి పరిశీలన. సరే, ఇప్పుడు ఆర్థిక విషయాలకు వద్దాం. భూమి శిస్తు విధానంపై ఒక ప్రశ్న. మహల్వారీ సెటిల్మెంట్ విధానాన్ని ఎవరు రూపొందించారు? దీనికి సరైన సమాధానం మొదటి ఆప్షన్ హోల్ట్ మెకెన్జీ. హోల్ట్ మెకెన్జీ. అవును. మహల్ అంటే గ్రామం. ఈ విధానంలో మొత్తం గ్రామమంతా కలిసి ప్రభుత్వానికి పన్ను చెల్లించాలి. దీన్ని 1822లో హోల్ట్ మెకెన్జీ రూపొందించారు. మరి థామస్ మన్రో? ఆయన పేరు కూడా వింటాం కదా. అవును. థామస్ మన్రో, అలెగ్జాండర్ రీడ్, వీళ్ళిద్దరూ రైత్వారీ విధానానికి సంబంధించినవాళ్లు. అంటే ప్రభుత్వం నేరుగా రైతుతో ఒప్పందం చేసుకుంటుంది. ఓకే. ఇక చార్లెస్ వుడ్, ఇందాక మనం చెప్పుకున్న వుడ్స్ డెస్పాచ్. అంతే. సో మెకెన్జీ మహల్వారీ, మన్రో రైత్వారీ. ఇది గుర్తుంచుకుంటే చాలు. స్పష్టంగా ఉంది. సరే, బ్రిటిష్ వారు ఇలా మార్పులు తెస్తుంటే మన సమాజంలో కూడా సంస్కరణలు మొదలయ్యాయి. దానికి సంబంధించిన ప్రశ్న: బ్రహ్మ సమాజ స్థాపకుడు ఎవరు? దీనికి సమాధానం దాదాపు అందరికీ తెలుసు. రెండవ ఆప్షన్ రాజా రామ్మోహన్ రాయ్. రాజా రామ్మోహన్ రాయ్. అవును. 1828లో కలకత్తాలో ఆయన బ్రహ్మసభను స్థాపించారు. అదే తర్వాత బ్రహ్మ సమాజ్గా మారింది. విగ్రహారాధనను వ్యతిరేకించడం, సతీ సహగమనాన్ని రూపుమాపడం లాంటివి దీని లక్ష్యాలు. అందుకే ఆయన్ను ఆధునిక భారత పితామహుడు అంటారు. ఆయన ప్రత్యేకతేంటి? ఆ కాలంలో స్వామి దయానంద సరస్వతి, వివేకానంద కూడా ఉన్నారు కదా. రామ్మోహన్ రాయ్ ప్రత్యేకత ఏంటంటే ఆయన పాశ్చాత్య విద్యను, భారతీయ తాత్వికతను కలపాలనుకున్నారు. మిగిలినవారు కూడా గొప్పవారే. స్వామి దయానంద సరస్వతి ఆర్య సమాజాన్ని, స్వామి వివేకానంద రామకృష్ణ మిషన్ను స్థాపించారు. కాని ఆ సంస్కరణల ప్రవాహానికి ఆద్యుడు రామ్మోహన్ రాయ్. ఇప్పుడు కళల వైపు వద్దాం. స్వదేశీ ఉద్యమ సమయంలో భారతమాతా చిత్రాన్ని ఎవరు గీశారు? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. దీనికి సమాధానం మూడవ ఆప్షన్ అబనీంద్రనాథ్ ఠాగూర్. అబనీంద్రనాథ్ ఠాగూర్. రవీంద్రనాథ్ ఠాగూర్కి ఏమవుతారు? ఆయన అన్నగారి కొడుకు. 1905లో బెంగాల్ విభజన జరిగినప్పుడు స్వదేశీ ఉద్యమానికి స్ఫూర్తిగా ఈ చిత్రాన్ని గీశారు. భారతమాతను ఒక సన్యాసినిగా చాలా ప్రశాంతంగా చిత్రీకరించారు. వావ్! ఒక పెయింటింగ్ ఒక ఉద్యమానికే చిహ్నంగా మారిందనమాట. అవును. ఆ చిత్రం జాతీయవాద భావనలను ఎంతో ప్రభావితం చేసింది. సరే, మళ్లీ కాలక్రమం ప్రశ్న. 3 సంఘటనలు: పరమహంస మండలి ఏర్పాటు, సతీ సహగమనం నిషేధం, సింగ్ సభ ఏర్పాటు. వీటి సరైన క్రమం? దీనికి సరైన క్రమం మూడవ ఆప్షన్ ఐఐఐఐ. ఐఐఐఐ. అవును. మొదట సతీ సహగమనం నిషేధం, అది 1829లో. దాని వెనుక రామ్మోహన్ రాయ్ కృషి ఉంది. ఆ తర్వాత 1849లో మహారాష్ట్రలో పరమహంస మండలి ఏర్పడింది. చివరగా సిక్కుమతంలో సంస్కరణల కోసం సింగ్ సభా ఉద్యమం 1873లో మొదలైంది. అర్థమైంది. ఇప్పుడు జాతీయోద్యమంలో మరికొన్ని కీలక మలుపులు: రౌలెట్ చట్టం, ఉప్పు సత్యాగ్రహం, చౌరీ చౌరా సంఘటన. వీటి సరైన క్రమమేమిటి? దీనికి సమాధానం రెండవ ఆప్షన్ థర్డ్ ఐ. మొదట రౌలెట్ చట్టం, తర్వాత చౌరీ చౌరా, ఆ తర్వాత ఉప్పు సత్యాగ్రహం. కరెక్ట్. రౌలెట్ చట్టం 1919లో వచ్చింది. దానికి వ్యతిరేకంగానే సహాయ నిరాకరణోద్యమం మొదలైంది. కాని 1922లో చౌరీ చౌరా సంఘటన జరిగింది. హింస కారణంగా గాంధీజీ ఉద్యమాన్ని ఆపేశారు. అవును. అందుకే అది మధ్యలో వస్తుంది. ఆ తర్వాత చాలా ఏళ్లకు 1930లో దండి యాత్రతో ఉప్పు సత్యాగ్రహం మొదలైంది. ఇప్పుడు భారతదేశంలో బ్రిటిష్ పాలనకు పునాది వేసిన యుద్ధాల గురించి: బక్సార్ యుద్ధం, ప్లాసీ యుద్ధం, శ్రీరంగపట్నం యుద్ధం. వీటి సరైన కాలక్రమం? దీనికి సరైన సమాధానం నాలుగవ ఆప్షన్ ఐ. అంటే మొదట ప్లాసీ యుద్ధం, పన్ను వసూలు చేసుకునే హక్కు. ఇక చివరగా
1799లో శ్రీరంగపట్నం యుద్ధం. ఇందులో టిప్పు సుల్తాన్ మరణించటంతో దక్షిణాన వాళ్లకు తిరుగులేకుండా పోయింది. మీరిప్పుడే దివానీ హక్కుల గురించి చెప్పారు. దానికి సంబంధించిన మరో ప్రశ్న. మొఘల్ చక్రవర్తి ఈస్ట్ ఇండియా కంపెనీని బెంగాల్ దివాన్గా అధికారికంగా ఏ సంవత్సరంలో నియమించాడు? దీనికి సమాధానం ఇందాకటి చర్చలోనే ఉంది. బక్సర్ యుద్ధం 1764లో గెలిచారు కదా. అవును. ఆ తర్వాతి ఏడాదే అంటే 1765లో అలహాబాద్ ఒప్పందం ద్వారా మొఘల్ చక్రవర్తి షా ఆలం II కంపెనీకి ఈ హక్కులు ఇచ్చాడు. కాబట్టి సరైన సమాధానం 1765. అంటే ఒక వ్యాపారం చేసుకునే కంపెనీ అధికారికంగా పాలకురాలిగా మారిపోయిందన్నమాట. ఖచ్చితంగా అదే అసలైన టర్నింగ్ పాయింట్. ఇప్పుడు బ్రిటిష్ వారి విస్తరణవాదంపై ఇంకో ప్రశ్న. పారామౌంటెన్సీ అనే విధానాన్ని ఎవరు ప్రారంభించారు? దీని ప్రారంభించింది లార్డ్ హేస్టింగ్స్. మొదటి ఆప్షన్. లార్డ్ హ్యాస్టింగ్స్. అవును, ఆయన 1813 నుండి 1823 వరకు గవర్నర్ జనరల్గా ఉన్నారు. పారామౌంటెన్సీ అంటే మేమే సర్వోన్నతులం అని, భారతదేశంలో బ్రిటిష్ అధికారమే అత్యున్నతమైనది, భారతీయ రాజ్యాలన్నీ మాకు లోబడి ఉండాలి అని ప్రకటించుకున్నారు. ఓ, అంటే అధికారికంగా వాళ్లే సుప్రీమని చెప్పుకున్నారన్నమాట. అంటే సరే, ఈ రోజుకు చివరి ప్రశ్న. 1857 తిరుగుబాటుకు సంబంధించింది. తాంతియా తోపే ఎవరి సేనాధిపతి? దీనికి సరైన సమాధానం మొదటి ఆప్షన్, నానాసాహెబ్. నానాసాహెబ్. అవును, తాంత్యా తోపే అసలు పేరు రామచంద్ర పాండురంగు తోపే. ఆయనొక అద్భుతమైన గెరిల్లా యోధుడు. కాన్పూర్లో తిరుగుబాటుకు నాయకత్వం వహించిన నానాసాహెబ్ యొక్క అత్యంత నమ్మకమైన సైనిక కమాండర్. ఆయన రాణి లక్ష్మీబాయితో కూడా పోరాడారు కదా. అవును, కాన్పూర్ ఓటమి తర్వాత మధ్య భారతదేశంలో రాణి లక్ష్మీబాయితో కలిసి బ్రిటిష్ వాళ్లను ముప్పుతిప్పలు పెట్టారు. కాని ఆయన ప్రాథమికంగా నానాసాహెబ్ సేనాధిపతే. ఈరోజు మనం కేవలం ప్రశ్నా జవాబులు చూడలేదు. ప్రతి ప్రశ్న వెనుకున్న సంబంధాన్ని, కథను చాలా లోతుగా విశ్లేషించాం. నిజమే, చరిత్రలోని సంఘటనలు విడివిడిగా ఉండవు. ప్లాసీ యుద్ధం, బక్సార్ యుద్ధానికి, అది దివానీ హక్కులకు, ఆ అన్యాయం 1857 తిరుగుబాటుకు అన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. అవును, ఈ గొలుసును అర్థం చేసుకోవడమే అసలైన చరిత్ర. కరెక్ట్. ముగింపుగా శ్రోతలకు ఒక చిన్న ఆలోచన. ఈరోజు మనం వుడ్స్ డెస్పాచ్ గురించి మాట్లాడుకున్నాం. విద్య ద్వారా మన ఆలోచనలను మార్చాలనేది వాళ్ళ వ్యూహం. ఆ వ్యూహం ఎంతవరకు ఫలించింది? మనం మాట్లాడే భాష, మన విద్యావ్యవస్థ, మన ఆలోచనలపై దాని ప్రభావం ఇంకా ఉందా? ఒక్కసారి ఆలోచించండి. చరిత్ర గడిచిపోయినా దాని నీడలు మన వర్తమానంపై ఎప్పుడూ ఉంటాయి.